చెప్పండి మరి అంటే మీ డిమాండ్స్ గట్టిగా దగ్గర నెల రోజుల నుంచి కొట్లాడుతున్నారు కదా ఈ అంశం మీద మరి రెస్పాన్స్ లేదు మరి ఎట్లా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యోగులుగా చేస్తున్నాము. మేము ఇన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత మరి ఆయమ్మలకి టీచర్లకి ఇన్ని సంవత్సరాలు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుండి మా ఒడిలోకి తీసుకొని మేము వాళ్ళకి మంచి చెడు అంతా చూసి విద్యా బుద్ధులు నేర్పించి స్కూల్లోకి పంపిస్తున్నాం. మరి ఇంత సేవ చేస్తున్న మాకు మేము రిటైర్డ్ అయ్యేటప్పుడు కనీసం ఒక గౌరవంగా మాకు డబ్బులు ఇచ్చి పంపించాలన్న ఆలోచన కూడా ఈ గవర్నమెంట్ చేయకుండా టీచర్లకి 1 లక్ష రూపాయలు ఆయాలకి 50,000 ఇచ్చి పంపిస్తానంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మరి గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మేము పనిచేస్తున్నాం, మాకు గౌరవ వేతనమే ఇస్తుంది. మా డిపార్ట్మెంట్ పనే కాకుండా సంక్షేమ పథకాలు ఏవి వచ్చినా గానీ మేము అవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ మాతో వర్క్ చేయించుకుంటుంది. ఇంత వర్క్ చేయించుకున్న మాకు కనీసం ఒక గుర్తింపు అనేది లేదు. మా ఉద్యోగానికి ఒక పరిధి కూడా లేదు. మీకు ఈ నుండి ఇంతవరకు ఈ పనులు మీరు చేయాలి, ఈ పనులు మీరు చేయొద్దు అనే పరిధి కూడా లేదు. ఎన్ని డిపార్ట్మెంట్లు వచ్చినా ఏవి చెప్పినా అన్ని పనులు కూడా మాతో చేయించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు మేము ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నాము. ఆ ఎలక్షన్ డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. కానీ మేము వీల్ చైర్ లో వికలాంగులని అందరినీ కూడా వీల్ చైర్ లో మేము నెట్టి ఓటేయించి ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం మాకు ఒక 100 రూపాయలు కూడా మాకు ఇచ్చి పంపేయలేదు. అంటే గవర్నమెంట్ మాతో వెట్టి చాకరీ చేపిస్తుందే తప్ప మాకు కనీసం న్యాయం చేయట్లేదు. కనీసం లోపలికి పోనిచ్చే పరిస్థితి కనపడట్లేదు, మిమ్మల్ని లోపలికి పోనిచ్చే పరిస్థితి కనిపించలేదు. మేము ఎన్నో సార్లు మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాము, తర్వాత కమిషనర్ గారికి ఇచ్చాము, తర్వాత కలెక్టర్లకు ఇచ్చాము, DWలకి ఇచ్చాము, అందరికి వినతి పత్రాలు ఇచ్చాము. వినతి పత్రాలు ఇచ్చిన ప్రతిసారి పరిష్కరిస్తాం అంటున్నారే తప్ప పాత జీవో అమల్లో ఉంది. ఆ పాత జీవో ప్రకారం జూలై 1 నుంచి అంగన్వాడీ ఉద్యోగులని మరి డ్యూటీలోకి రానియట్లేదు. మరి డ్యూటీలోకి వాళ్ళని రానియనప్పుడు వాళ్ళ కనీసం మరి వాళ్ళ గౌరవంగా ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. మొన్న మంత్రి గారు ఒక ప్రకటన చేశారు, టీచర్లకి 2 లక్షలు ఆయాకి 1 లక్ష రూపాయలు. దానికి కూడా జీవో ఇంతవరకు రాలేదు. మా డిమాండ్స్ ఏంటంటే టీచర్లకి 2 లక్షలు ఆయాకి 1 లక్ష రూపాయలు ఇచ్చి గౌరవంగా రిటైర్మెంట్ చేయాలి. అలాగే మా జీతంలో సగము మాకు పెన్షన్ ఇవ్వాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఇతర డిపార్ట్మెంట్ల వర్కులు ఏవి కూడా మాతో చేయించొద్దు. ఇవ్వండి మా డిమాండ్. చూడొచ్చు అంటే ప్రధానంగా అంటే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే 26,000 వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మాతో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళకి మేము సేవలు చేసిన వాళ్ళము, ఖచ్చితంగా వీళ్ళు మాకు ఇచ్చిన అంశాలు మేము అడుగుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే. కనీసం ఇప్పుడు కమిషనర్ని కలిసే పరిస్థితి కూడా లేదు వీళ్ళకి. మరి చూడొచ్చు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి.